శ్రీదేవి డ్రామా కంపెనీ. అందరు రెడీగా ఉండండి. వాటర్ వరకు వచ్చాం. జస్ట్ ఒక్క చెక్ పోస్ట్ దాటితే గోవా. ఒరే మేము గుద్దు గుద్దు అన్నది దీని గుద్దమని కాదురా, అది ఒక సాంగ్ రా మాది. అదే అదండి బాబు, రోడ్ కట్టకూడదు క్లాప్ బోర్డు పెట్టాడు సార్. క్లాప్ బోర్డు కాదురా, చెక్ పోస్ట్ గుద్దేసావు నువ్వు. అయ్యి బాబు ఒరే ఇప్పుడు చెక్ పోస్ట్ గుద్దావు. పెట్టుకో పోలీసులో పెట్టుకున్నా. పోలీసు వస్తే ఏదో లక్కీగా లేరు కాబట్టి సార్. లేకపోతే పోలీసు వస్తున్నాడు. మీరింతవరకు సింహాన్ని అడవిలో వేటాడటం చూశారు, పరిగెత్తడం చూశారు, లాగ్ చేయటం కూడా చూసాం ఫస్ట్ టైం. ఇంకా స్టార్ట్ కూడా చేయలేదురా. సారీ సార్. ఎవడరా బండి తోలింది? నేనే సార్. ఎందుకు గుద్దావు? అంటే బ్రేకులు ఫెయిల్ అయినాయి సార్. ఎందుకు ఫెయిల్ అయినాయి? అది చదువుకున్నట్టున్నాయి సార్. ఆర్సిది సార్ ఇది కూడా సార్. బండి ఆర్సీరా? నా దగ్గర ఈఆర్సీ ఉంటుంది సార్. నాకు మ్యాజిక్ తెలుసా? అంటే ఏం చేస్తారు సార్? ఇది ఉన్న పడంగా మాయమైపోతుంది. ఎలాగో కూర్చునే ముందు ఒక చిన్న విషయం సార్. ఏంటి? మీకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అవసరం లేదనుకుంటా సార్. ఎందుకు అట్లా అన్నా? దీన్ని దాటి వెళ్తుందా సార్ బుల్లెట్? ఇది వెళ్తుంది చూస్తావా? మీరు కోఆపరేట్ చేస్తే మర్యాదగా ఉంటది, లేదంటే లాఠీ చార్జ్ జరుగుద్ది. పల్లె మొబైల్ కూడా ఛార్జ్ పెట్టేయండి సార్. మీ బండి పైకి వెళ్తుంది సార్. ఎందుకంటే అంటే ముందుకు లైట్లు ఉంటే ముందుకు వెళ్తుంది కదా. అవును. మీ బండి పైన కూడా పైకి వెళ్తుందేమని. వెనక కూడా 2 లైట్లు ఉంటాయి. డింగి చెక్క నిజం చెప్పండి రా. మీరు వేసిన జోకులు అసలు ఏం బాలేదు సార్. ఇదో పంచి, దీనికి మేము నవ్వాలి. ఏంట్రా ఈ చెత్త జోకులు మీరు? ఏంటి సార్ ఆర్టిస్టులు పట్టుకుని అలా మాట్లాడతారు? ఏంట్రా నోరు లేస్తుంది? మరి నోరు తెరిస్తే నోరు లేక నాగార్జున సాగర్ డోర్ లేస్తుందా సార్? ఏంద్రా అరుస్తున్నా పోలీసు వాడితో? ఒక్కొక్కరిని అర్పిస్తా. నాకు కావాల్సింది కూడా అదే కావాలి. అమ్మో, మీ దగ్గర ఇంత పెద్ద గన్లు ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేయలే. రేయ్ నువ్వు ఇట్రా, ఆర్టిస్ట్ లా ఉన్నావంటే. సారీరా. ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను? గుడ్డ మూసుకొని మాట్లాడవయ్యా. మీ అమ్మా నాన్నకి నువ్వు అంటే ఇష్టం లేదా? మీకెలా తెలుసు? అందుకే ఇండస్ట్రీ మీద వదిలేరు కానీ. పోలీసులు ఎలా తెలియదు మీకు? పోలీసులు ఎలా జింగ్ మా తాతకు బాగాలేదు సార్, అరుతున్నాడంట. నేను ఇంటికి వెళ్ళాలి. ఏమైంది? వచ్చేటప్పుడు ఇయర్ బడ్స్ కొనిపించాను సార్. అయితే ఈ చెవిలో పెట్టుకోవాలని చెప్పడం మర్చిపోయాను. మరి అయితే ఏంటి? ఆయన ఎక్కడో పెట్టుకున్నాడు, అరుతున్నాడంట. ఫోన్లో అడుగు, పంపించడం కుదరదు. మమ్మల్ని వదిలేయండి సార్ ప్లీజ్. అదే అడుగుతున్నారు జనాలు. ఈవెంట్ల మీద ఈవెంట్లు, పాటల మీద పాటలు. బయట పెద్ద టాకు తెలుసా? ఏమని సార్? టెంట్ల కన్నా నీ అసిస్టెంట్లు ఎక్కువ ఉన్నారని టాకు బయట. సార్ నేనేమి చేయలేదు సార్. అయినా వైరల్ అయ్యావగా, అంతవరకు సంతోషపడు. ఉంటాను సార్. నాకు డౌటే. ఎవడ్రాయుడు? ఏనుగు దంతాలని తీసుకుని ఏనుగును వదిలేస్తారు మామూలుగా. మీరు దంతాలను వదిలేసి ఏనుగును తీసిపోతున్నారేంటి? నిజంగా నాకు దీనికి ఏ సంబంధం లేదు. కిట్లకి నీకు ఏం సంబంధం లేదని 8 సంవత్సరాలు చెప్తున్నారు. ఎన్నావా? ఎక్స్పీరియన్స్ అనే పేరు పెట్టి ఎక్కి తొక్కుతున్నావు. వీళ్ళందరి ముఖాలు వదిలే నా ముఖం చూసి ఇడిచిపెట్టి సార్ కాలు మొక్తా. మీ అందరికి అసలు పెద్ద దిక్కు ఎవరు చెప్పు? పెద్ద దిక్కు ఒక ఆయన ఉన్నాడు సార్. ఆయన మిమ్మల్ని తిట్టరాని తిట్టిండు సార్. చాలా గలీజ్ మాటలు అన్నాడు సార్. కానీ చూసి నాకేం మాట్లాడతారు చూద్దాం. సార్ నా గురించి అందరూ చెప్పుంటారు మీకు. వాళ్ళు చెప్పింది కరెక్ట్ సార్. పర్ఫెక్ట్ గా మీరు విన్నది కరెక్ట్ సార్. ఏంటి నీతో సార్? పని ఉందిరా. సార్ కొబ్బరి నూనె నమ్మంటే నా దగ్గర గ్రీజ్ ఉందిలే. సార్ నేను లైఫ్ లో ఇంత లవ్ ఎక్కడ చూడలేదండి. సార్ మా ఆయన ఇక్కడే ఎక్కడో తప్పిపోయాడు సార్. కొంచెం మీరే ఎతికి పెట్టాలి సార్. ఇక్కడ ఇక్కడే ఎక్కడో ఉంటాడు సార్. ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా. బంగారం నువ్వు డ్రెస్ వేసుకుని గన్ను పెట్టుకుని వస్తే గుర్తుపట్టలేదు అనుకున్నావా? నువ్వే మా ఆయనవి. మా ఆయన్ని తీసుకెళ్ళకుండా నేను ఎక్కడికి వెళ్ళను. నేను తీసుకెళ్ళను.
5 నిమిషాల తర్వాత వినపడిందంటే అదే ప్రాబ్లం. ఎవరయ్యా నువ్వు? పోలీసుని భర్త అని ఎమ్మడబడ్డావు నువ్వు. మా ఆయన కనపట్టలేదని కానీ నాకు కళ్ళు ఏమి కనపడకుండా పోలే. అమ్మా శాంతి, నీకు చెక్ పోస్ట్ ఉందని భయమే లేదా? ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నారు సార్? కాకపోతే అక్కడ నేను ఆపుతాను, ఇక్కడ మీరు ఆపుతున్నాడు, అంతే తేడా. నువ్వు వచ్చింది గంధపు చెక్కల కోసమా దంతాల కోసమా? మీరు చూపించే చుక్కల కోసం. ఈ చెక్కకు చుక్కలు రాలేవు కానీ వెనక్కి పో. ఏమ్మాయి, ఇంత అందంగా ఉన్నా ఈ బ్యాచ్ తో నీకేం పని? హలో, తెలుగు పదంలో అది మార్చేయండి. ఏ పదం? మన్మధుడు బాణం పట్టుకుని ఉంటారు, మీరు గన్ను పట్టుకుని ఉన్నారు కదా. చూసావా? చూసా. అడవి కాచిన వెన్నెల ఎప్పుడైనా విన్నారా? ఆ పదం విన్నాను. అది అడవి, నేను వెన్నెల, మీరు నన్ను కాయాలి. మంటెట్టుకోవటమే నా పొలంలో మునిగిన చివరకు చల్లని తన చెయ్యందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే. మోసం చేసి వెళ్ళిపోయారా? గోవా వెళ్తే మళ్ళా ఇట్లాగే రావాలి కదా. చూసుకుందాం ఎక్కడికి పోతారో ఏంటో. ఈటీ ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ పండక్కి మా బావ సత్యం వస్తున్నాడు ఊరి నుంచి. మా వాడు చిన్నప్పుడు సినిమా యాక్ట్ చేసేవాడు. 3 పేజీలు తెలిస్తే చెప్పేసేవాడు. ఏం చెప్పేవాడు? నా వల్ల కాదని. ఈరోజు పండగ కదా, మన ఊర్లో చాలా మంది లేడీస్ వస్తున్నారు. అందులో నీ మరదలు కూడా ఉంది. అమ్మ విలువ ఎప్పుడు తెలిసింది మీకు? జబర్దస్త్ కి శివాజీ గారు జడ్జిగా వచ్చినప్పుడు. కుక్క సాంగ్స్ మీరు పాడింది ఆణిముత్యాలు. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత, శివానంద చరిత. రెడీ 1 2 3 జంప్ జంప్. జంప్ జంప్. రెడీ 1 2 3. 3 2 1. ఆ పాట ఏంట్రా? ఇప్పుడు నేను ఇంద్రజామని అడగాలి మ్యామ్ ఈ గేమ్ ఎలా అనిపించిందని. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం, లేచింది మహిళా లోకం. రష్మి, శృతిగలిగా కర్రిస్తే స్టేజ్ గుచ్చి మొత్తం సెట్ తిప్పేస్తారు ఇలాగా. అభిమాని లేనిదే హీరోలు లేరులే. ఎవడ్రా ఈయన హీరోగా సెలెక్ట్ చేసింది? ఈడ రేపలు చేసి వాళ్ళకు ఉన్నాడు కదా వీడు. ఆయనే బాగా చేస్తాడని చెప్పి ఇక్కడ పెట్టాం. నిన్ను నిన్ను పట్టేమని కొట్టావు. పాట పాట. ఓ విధి ఆ పక్క వీధి నాది, వీధి వీధి నువ్వు నా నిధి, కాదంటే ఎవరికైనా పగులుద్ది. ఓ మంచి దేవుడా, నేను మనసులో ఎవరిని కోరుకుంటున్నానో వాడే నాకు మొగుడుగా రావాలి. ఎవరు కోరుకున్నావు? ఎవరు వాడు? అక్కడ ఉన్నాడులే. ఎలా ఉంటారు? ఒక 2 పోలికలు చెప్పండి. నా కాబోయే మొగుడు గుర్రం మీద వస్తాడు. అంతా కరెక్ట్ గానే చెప్పారు. గుర్రం కాదేమో, గోటేమో చూడండి.